ఆదివారం లబ్ధిదారులతో కలిసి తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో టిట్కో గృహాల వద్ద జరుగుతున్న అవకతవకలపై తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో విచారణ జరపనున్నట్లు గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ గుడివాడ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈరోజు గుడివాడ పట్టణంలో పేద ప్రజానికం సంతోషంగా ఉండటానికి గత ప్రభుత్వాల్లాగా కాకుండా స్థలాలు ఇస్తే ఇళ్ళు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళు నిర్మాణం కార్యక్రమం చేపట్టి 8,912 ఇళ్ళు ఈ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీలో లేని విధంగా అత్యధికంగా ఇళ్ళు గుడివాడ పట్టణానికి చంద్రబాబు గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజున దానిలో భాగంగా 3,312 ఇళ్ళు కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని అంగులతో ఆ రోజున అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మిగిలిన 5,000 చిల్లర ఇళ్ళకు కూడా కొన్ని 3 ఫ్లోర్ల వరకు స్లాబ్లు వేసాం, కొన్ని 2 ఫ్లోర్లు స్లాబ్లు అయినాయి, కొన్ని బేస్మెంట్ల వరకు అయినాయి. అవి ఇంకొక 5-6 నెలలు ప్రభుత్వం వచ్చి ఉంటే 5-6 నెలల్లో కంప్లీట్ చేసేవాళ్ళం. దురదృష్టవశాత్తు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం రాలా, సంతోషం. కానీ ఈ రోజున ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్లు అని చెప్పి పెట్టి వేసి ఇచ్చారు. మరి మేం కాదు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన షీర్వాల్ టెక్నాలజీతో అల్యూమినియం స్ట్రక్చరింగ్ పెట్టి కాంక్రీట్తో గోడలు, కాంక్రీట్తో స్లాబ్లు వేశారు. ఆ తర్వాత వీళ్ళు ఈ సిమెంట్ రాళ్లతో వీళ్ళతో కట్టారు, స్లాబులన్నీ పెచ్చులు ఊడిపోతున్నాయి, అవి ఇవన్నీ చెప్తా ఉన్నారు. అట్లాగే చాలామందికి అన్యాయం జరిగింది. 50,000 రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఇళ్ళు రాలా. చాలామంది మేము ప్రచారానికి వెళ్తే ఇంటింటికి షూరిటీ కార్యక్రమంలో వెళ్తే చెప్తా ఉన్నారు, మాకు అన్యాయం అయిపోయాం బాబు, మాకు రాలేదు ఇల్లు, ఆ రోజు శాంక్షన్ ఇచ్చారు మీరని. కానీ వాళ్ళందరికీ మేము చెప్తా ఉన్నాం, తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేస్తామని. దానిలో భాగంగానే రేపు ఉదయం 10 గంటలకి వెనిగళ్ల రాము గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కూడా రేపు ఆ టిట్కో ఇళ్ల గృహ సముదాయం దగ్గరికి రేపు వస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా టిట్కో ఇళ్ళు లబ్ధిదారులు, అట్లాగే టిట్కో ఇళ్ళు డబ్బులు కట్టి రాని వాళ్ళు, అన్యాయం జరిగిన వాళ్ళు, అట్లాగే ఈ టిట్కో ఇళ్ళు వచ్చి ఈరోజు అప్పులు పాలైపోయి 4 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు అయిపోయి అప్పు కట్టలేక ఎంపీ అయిపోయి బ్యాంకుల వాళ్ళందరితో రోజు ఫోన్లు చేయించుకుని ఈ రోజు పోద్దా, మనకి ఇంకో రోజు పోద్దా ఇల్లు అనే భయభ్రాంతులతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు టిట్కో ఇళ్ల సముదాయానికి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. మేము కూడా అక్కడ వస్తున్నాం. తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అన్యాయం జరిగినటువంటి వ్యక్తులు, అట్లాగే ఈ ఎంపీ అయిపోయి బ్యాంకు రుణాలతో అల్లాడిపోతున్నటువంటి ప్రతి వారికి ఈ సమస్యకు ఒక పరిష్కారం చెయ్యాలి అనే లక్ష్యంతో అందరితో రేపు ఇంటరాక్షన్ అవ్వాలనే ఉద్దేశంతో టీడీపీ జనసేన నాయకులు అందరం కూడా రేపు వస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.